మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి రాజుగారు చేసిన టేస్టీ పులిహోర చూసేసారు కదా. ఇప్పుడు పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి మీ చేతి వంటల్లో ఇవాళ టేస్టీ వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు సౌమ్య అండి. నేను వారసిగూడ నుంచి. వారసిగూడ. ఓకే, హాయ్. హాయ్, మీ పేరేంటి? నా పేరు శైలజ. నేను నాగర్ కర్నూలు నుంచి వచ్చానండి. ఓకే, మీ ఇద్దరికి పరిచయం ఉంది ఏమన్నా? మా పిన్ని అవుతుందండి. ఇప్పుడు మీ పిన్నే? అవును. ఏ వరుసలో అలాగా? మమ్మీ వాళ్ళ సిస్టర్. ఓ అవునా, చిన్న పిన్న. లాస్ట్ ఎంతమంది పిన్నెలు ఉన్నారు? ఇంకో పిన్ని ఉంది. మమ్మీ వాళ్ళు 4 members. లాస్ట్ లాస్టా? ఓకే, మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏం వెరైటీ ప్రిపేర్ అయ్యారు మీరు? నేను సేమియా దద్దోజనం చేస్తున్నాను. సేమియా దద్దోజనం. మీరు? బేసన్ హల్వా. బేసన్ హల్వా. సో రెండు స్వీట్స్ అన్నమాట. ఓ సారీ, మీరు సేమియా దద్దోజనం. ఓకే, హాట్ అండ్ స్వీట్. సేమియా అనగానే నేను బ్లైండ్ గా సేమియా పాయసానికి వెళ్ళిపోయాను. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు? ఫస్ట్ నేను చేస్తానండి సేమియా దద్దోజనం. ఓకే ఓకే, మరి సేమియా దద్దోజనం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా 1 కప్పు, పెరుగు 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సౌమ్య స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలి దీనికి? బౌల్ లో 1 కప్ కర్డ్ తీసుకోవాలండి. ఓకే, సో కర్డ్ మొత్తం లో కొంచెం సాల్ట్ వేయాలండి, అంటే తగినంత. ఓకే, అంటే సేమియాకి అంత సరిపడా. దీన్ని బాగా కలపాలండి. అంటే కర్డ్ లో మనం సాల్ట్ వేసాం కదా, సాల్ట్ కలిసేలా కలపాలి. కొంచెం దీంట్లో వాటర్ కలుపుకోవాలి. ఓకే, చాలండి. ఇది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కకు పెట్టుకున్నాం కదా సేమియా, ఇది దీంట్లో కలిపేసుకోవాలండి. ఓకే, సో కర్డ్ లో సేమియా నానాలా కొంచెం? ఒక 2 minutes అట్లా నానాలి. వేసి వదిలేసేయాలి. ఓకే, ఎందుకంటే అందులో మనం సాల్ట్ వేసాం కదా, సాల్ట్ అయినా సేమియా కూడా కొంచెం టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, సో బేసిక్ గా కృష్ణాష్టమికి దద్దోజనం కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అంటే కృష్ణాష్టమి రోజు కూడా మా ఇంట్లో మేము 5 రకాల పులిహోరలు అన్ని. 5 రకాల పులిహోరలు? అవునండి. ఈ రోజు మేము ఒక రకం పులిహోర చూపించాము, ఇంటికి వెళ్ళాక చేసుకోండి. ఓకే అండి. మీ 5 రకాలు ఒక రకం అయిపోతుంది. ఓకే, 5 రకాలు అంటే ఏమేమి చేస్తారు? కొబ్బరి పులిహోర, పుట్నాల పులిహోర, పల్లీలు, చింతపండు, నిమ్మకాయ పులిహోర, పెరుగన్నం. ఈ రోజు మేము పాలకూర పులిహోర చేసి చూపించాము, అది చేసుకోండి ఇంటికి. ఓకే, ఇంటికి వెళ్ళాక తప్పకుండా చేస్తాను. ఎందుకంటే మీరు ఎలాగ 5 రకాలు చేస్తారన్నారు కదా. అవునండి. చూసారా, ఇందాక నేను అన్నానా ఒక్కొక్కళ్ళు వాళ్ళకి తోచిన వెరైటీస్ చేస్తానని. ఇప్పుడు ఈవిడ పుట్నాల పులిహోర అన్నారు, అంటే పుట్నాల పప్పు పుట్నాల పొడి వాడి చేస్తారనుకుంటా. సో ఇట్లా పులిహోరలో కూడా మనం రకరకాలు చేసుకోవచ్చు. అందుకే ఈ రోజు రాజు గారు బ్రిలియంట్ గా పాలకూరతో మనకి పులిహోర చేసి చూపించారు. సో ఇది రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయిందండి. దీనికి పోపు పెట్టుకున్నాను. ఓకే, సో పూజలు అవి బాగా చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటామండి. ఎన్నాళ్ళైంది మీకు పెళ్ళై? 1 year అవుతుందండి. 1 year అవుతుందా? వంటలన్నీ వచ్చేసాయా? వంటలన్నీ వచ్చండి. ముందు నుంచి వచ్చా? ముందు నుంచి వచ్చండి. ఇది మా మమ్మీ నేర్పించింది నాకు. మా హస్బెండ్ కంటే చాలా ఇష్టం ఇది. మీ హస్బెండ్ కంటే దద్దోజనం ఇష్టమా? అవునండి. మీ హస్బెండ్ కంటే ఇష్టమా? మా హస్బెండ్ కి చాలా ఇష్టం. ఒకసారి చేసి టేస్ట్ చూపించాను. నువ్వు చెప్పింది ఎలా ఉంది సార్? మా హస్బెండ్ కంటే చాలా ఇష్టం అంటే మా హస్బెండ్ కంటే నాకు దద్దోజనం అంటే చాలా ఇష్టం అని చెప్పినట్టుంది. ఓకే, సో జస్ట్ పోపుకి సరిపడా ఆయిల్. దీంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు. ఓకే, అంటే పోపుకి సరిపడా పచ్చిమిర్చి. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు సౌమ్య? మా హస్బెండ్ ఎయిర్టెల్ ఆఫీస్ లో మేనేజర్ అండి. ఓ, పేరేంటి? జనార్దన్ అండి. జనార్దన్. దీంట్లో ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఓకే, కొంచెం కరివేపాకు, కొన్ని మిరియాలు, ఎందుకంటే ఫస్ట్ వేస్తే ఇది మాడిపోతుంది కాబట్టి. ఓకే, చాలా మంది ఎక్కువ మిరియాలు అంటే దాంట్లో వేస్తే నోటికి తగులుతాయని ఇష్టపడరు కాబట్టి కొన్ని వేసుకోవాలండి. లేదా కొద్దిగా క్రష్ చేసేసి వేసుకున్నా కూడా అంటే టేస్ట్ టేస్టీగా ఉంటుంది. అవును, కాబట్టి మొత్తం మిరియం అంతా పంట కింద పడకుండా బాగానే ఉంటుంది. ఇలా ఇస్తేనేమో ఒకవేళ తినని వాళ్ళు ఇష్టపడని వాళ్ళు పక్కన పెట్టేయచ్చు. లాస్ట్ దీంట్లో కొత్తిమీర. ఓకే, సో మన వర్కింగ్ సౌమ్య? లేదండి, నేను హౌస్ వైఫ్ అండి.
ఓకే, సో పోపు అంతా రెడీ కదా? పోపు అంతా రెడీ అండి. ఈ మిశ్రమాన్ని మనం దీంట్లో వేసేస్తాం. ఓకే, దీన్ని ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి మనము పోపు కలిసేలా. ఓకే, సేమియా దద్దోజనం అయిపోయిందండి. ఓకే, సో రెడీ అండి. పోపు మంచి స్మెల్ వస్తుంది. ఓకే మరి సేమియా దద్దోజనం రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సేమియా దద్దోజనం తయారు చేసే విధానం. ముందుగా సేమియా ఉడికించి ఉంచాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉడికించిన సేమియా వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, మిరియాలు, కొత్తిమీర వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న సేమియా మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, సేమియా దద్దోజనం రెడీ. ఓకే అండి, మరి సేమియా దద్దోజనం తయారీ విధానం చూసారు కదా. అండ్ సేమియా దద్దోజనం రెడీగా ఉంది. రాజుగారు కూడా వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. రాజుగారు, పోపు అయితే మంచి వాసన వస్తుంది. మరి ఉప్పులు కారాలు అన్ని సరిపోయలేదు. మీరు టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే, బాగుంది సేమియా దద్దోజనం. సో ఆ సేమియా అంతా సాఫ్ట్ గా, అంటే ఇప్పుడు కొంచెం లూజ్ గా ఉంది కదా, అలా ఉంటేనే బాగుంటుందేమో. ఎందుకంటే మరి ముద్దలా ఉంటే తీసుకోలేము. అంటే ఆ సేమియా కూడా అంత చుట్టుకుపోయినట్టు అవుతుందేమో. సరిపోయాయి అన్ని కూడా, ఉప్పులు కారాలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. చూసారు కదా దద్దోజనం. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. ముఖ వర్చస్సు మెరుగుపడాలంటే మార్కెట్లో దొరికే క్రీమ్లు, ఫేస్ ప్యాక్లే వాడక్కర్లేదండి. మన ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలు పాటించి చక్కగా ముఖ వర్చస్సును పెంచుకోవచ్చు. అదెలా అంటారా? పాలలో కొద్దిగా గంధం కలుపుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా అప్లై చేసి ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు బాగా మెరుగుపడుతుంది.